చిచి, నువ్వు తాగితే ఇంత రచ్చ చేస్తావనుకుంటే చచ్చిన లోపలికొచ్చేదాన్ని కాదు. రాత్రంతా నీకు పస్తే. అమ్మయ్యా, పడుకున్నాడు. లేదంటే రాత్రంతా చంపుకు తినేవాడు. పద పద. ఇయ్యాలప్పుడు ఉరుముల వర్షం పడుతుంటే బయటికి వెళ్తున్నారు. బాబు బాబు, ఏంటి బాబు ఇంత వర్షం వస్తుంటే ఇక్కడ పడుకున్నావేటి? లోపలికి రా బాబు. పర్లేదు మోయ, మీరు వెళ్ళండి మోయ. ఏంటి బాబు వర్షంలో తడుతున్నావేటి బాబు? లోపలికి రా. పర్లేదులే మోయ, కుక్కలు వస్తున్నాయి, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. కుక్కలు వస్తే మేమిద్దరం ఉన్నాం కదా బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ముందు మీరు వెళ్ళండి మోయ. మళ్ళీ వర్షంలో తడిస్తే పొద్దునికి జలుబు చేస్తుంది. కాసేపు ఆగి నేనే వస్తానులే, మీరు వెళ్ళండి. నువ్వు వస్తావా లేక మమ్మల్ని ఏడే ఉండమంటావా? సరే మోయ, నేను వస్తాను. చెప్తా. ఇదిగో కోకిలమ్మా, ఆ గేదేదో తాడు తెంపుకున్నట్టుంది. వెళ్ళి దాని సంగతి ఏంటో చూద్దాం పద. మావయ్య రండి. వస్తున్నావమ్మా. ఓహో, గుడ్డి మావయ్య మూగత్తయ్య భలే దొరికారు. ఈ ఇంటి నుంచి ఎలా బయటపడాలని ఆశగా ఎదురు చూస్తున్న నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు కదా. ఈ రాత్రంతా మిమ్మల్ని వర్షంలో తడిసేలా చేస్తా, తెల్లవారి మీ కూతురుతో దెబ్బలు తింటా, ఆ వంకతో ఈ ఇంటి నుంచి బయటపడతా. వస్తున్నారా? ఒక్క నిమిషం. ఓహో, వస్తున్నారా? మీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? ఒక్క నిమిషం అమ్మా, గొడ్లు కట్టేసి వచ్చేస్తాం. ఒక్క నిమిషం ఆగు. మీ పనిలో మీరుంటే దొంగలు వచ్చి ఇల్లంతా దోచుకుంటారు. తలుపేస్తున్నాను, వచ్చి తలుపు కొట్టండి. అమ్మా ఆగమ్మా, ఒక్క నిమిషంలో వచ్చేస్తాం. ఆగు. ఆగవే ఆగ. ఒక 3 సార్లు పిలుస్తాను. మీరు వచ్చారా? సరే, లేదంటే తలుపేస్తాను. అరే ఎటు పోతానవే? ఆగు. తర్వాత వచ్చి తలుపు కొట్టండి. ఆగవే. మావయ్య, ఒక్క నిమిషం అమ్మా. మావయ్య. అయిపోనా తల్లి, వస్తాను. పద పద. పద. అమ్మ నీలాంబరే, తలుపు తీయమ్మా. అమ్మ నీలాంబరే. తడవండి, వర్షంలోనే తడుస్తూ ఉండండి.
నేను మాత్రం రాను. నీలాంబరి తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా అమ్మా నీలాంబరి అమ్మా అమ్మా నీలాంబరి అయ్యో. తలుపు తీయమ్మా. ఎవరప్ప తలుపు కట్టినారు? కోట్లమ్మా ఇలా కాదు కానీ అలాగెళ్ళి సిట్టిని పిలుద్దాం పద పద. ఎవరు లేరేటి? అంతా నా భ్రమై ఉంటది. అమ్మా అమ్మా నీలాంబరి తలుపు తీయమ్మా. అమ్మా నీలాంబరి అమ్మా నీలాంబరి వర్షంలో తడిసి తడిసి చచ్చిపోయేలాగా ఉన్నావమ్మా. కూసింత తలుపు తీయమ్మా. పాపం పగలంతా పని చేసి చేసి అలసిపోయి పడుకున్నది. దాన్ని పడుకొని వెళ్దాం, మన సావేదో మనం సాద్దాం. అమ్మా నీలాంబరి అమ్మా నీలాంబరి
నానా నానా అమ్మా 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 లే నాన్న లే లే నాన్న నాన్న అమ్మా ఏమైంది ఏడు పడుకున్నారేంటి మీరు అజ్జి బాబాయ్ ఏటిలా ఉడకపోతున్నావు పైగా బట్టలు ఇలా తడిసిపోయినాయి కొబ్బు తీసి మీరిద్దరు వర్షంలో నానారా వర్షంలో తడిసారా అసలు మీరు వర్షంలోకి ఎందుకు వచ్చారు ఏంటి వదిన వదిన మిమ్మల్ని బయట పెట్టి తలుపులేసిందా లేదమ్మా రాత్రి వర్షం పడుతుంటేనో గేదెలు అరిసినాయి ఏటైందో ఏటోనని బయటకు వచ్చినావు అమ్మా ఎంతలో గేదె తాడిప్పుకుని వెళ్ళిపోనదమ్మా కట్టేసి వచ్చే లోపు ఇక్కడెవరో తలుపేసేసినారు పొద్దుపోయినది కదా మేము పిలిచినా వినపడలేదేమో అందుకే బయటే పడుకున్నాం మీరు బయట ఉండడం చూసి కూడా వర్షం పడుతుందని తెలిసి కూడా వదిన తలుపు మూసిందా ఏంటి నాన్నకి చెరువు వచ్చిందా కలిపోతుంది ఏటి కాదులే అమ్మా వర్షంలో తడిసినారు కదా ఒళ్ళు కూసింత ఎచ్చబడింది అంతే ఏదో జ్వరం బెల్లేసుకుంటే తగ్గిపోద్దులే ఇదంతా మనసులో పెట్టుకొని నువ్వు లోపల గొడవెట్టేసుకోకమ్మా వదినా వదినా అమ్మా వద్దమ్మా నేను చెప్తానే ఉన్నాను కదా నువ్వేం గొడవ చేయకు నువ్వేం మాట్లాడుకో రా లే అమ్మా అమ్మా లే వదినా మెల్లిగా వదినా 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 నాకు తెలుసు చిట్టమ్మ మీ అమ్మని నాన్నని వర్షంలో వదిలేసినందుకు నువ్వు చాలా రేగిపోతావని నాకు కావాల్సింది అదేని వస్తున్నా ఈ రోజే మీ ఇల్లు దాటి పుట్టింటికి వెళ్ళిపోతాను వస్తున్నాను వదినా ఏంటిది నువ్వు పడుకోవు ఇంకెవరిని పడుకోనివా బంగారం లాంటి నిద్ర పాడు చేసేవారు మీ నువ్వు కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అసలు మనిషివేనా నువ్వు చేసిన పనికి నా పొద్దువి కాబట్టి బతికిపోయావు అదే వేరే ఎవరైనా అయ్యుంటేనా ఇక్కడే తల తీసి మాలేసేదాన్ని ఏహే అబ్బో పొద్దున్న నీ ఏదో నసా అసలు నేనేం చేశాను ఓ తెగ రెచ్చిపోతున్నావు ఇంకా ఏం చేయాలి బయట వర్షం పడుతుందని తెలుసు కూడా అర్ధరాత్రి పూట బయటికెళ్ళిన మా అమ్మ నాన్నని లోపలికి రానికుండా తలుపులు మూసేసావా లేదా మూయక తెల్లారులు బార్లు తెరుచుకొని కూర్చుంటారా అప్పటికి వర్షం పడుతుంటే లోపలికి రండి అని 3 సార్లు పిలిచాను మీ వాళ్లే గేదెలు కట్టేస్తాం మేకలు కట్టేస్తామని వర్షంలో తడుచుకుంటూ ఉన్నారు ఇంకెంతసేపు నిద్ర మానుకోవాలి అందుకే తలుపులు మూసేసి పడుకున్నాను ఆ తర్వాత వర్షం సౌండ్ కి వాళ్ళ పిలుపులు నాకు వినిపించలేదు అందుకే తలుపులు తెరవలేదు
అదేదో నేరమైనట్టు ఘోరమైనట్టు ఇంత గొడవ చేస్తావేంటి? చిన్నమ్మాయి, నువ్వు అసలు అర్థాన్వేనా? కాదు, అడ్డకూడదు. అత్త మామంటే అమ్మ నాన్నలతో సమానమంటారు. అలాంటోళ్ళు వర్షంలో తడిసి వణికిపోతుంటే సూత్తు కలిపేయడానికి నీకు మనసులో వచ్చిందే? అదే స్థానంలో మీ అమ్మ నాన్నుంటే ఇలాగే చేస్తావా? చిచ్చి, మీ అమ్మ నాన్నకి మా అమ్మ నాన్నలకి పోలిక. పోల్చడానికి కూడా ఒక స్థాయి ఉండాలి. మా అమ్మాయి రాష్ట్రానికి కాబోయే సీఎం, మా నాన్న సీఎం గారి భర్త. కానీ వీళ్ళు గుడి ముందు అడుక్కు తినే గుడ్డోళ్ళ మీ నాన్న, అత్తగాడు చేయి పట్టుకుని తిరిగే మూగదేమో మీ అమ్మ. హ్యాండిక్యాప్డ్ ఫ్యామిలీ. మీతో మాకు పోలిక. నోర్మై! వాగుడు వాగితే చంప పగలు కొట్టేస్తాను. ఏమనుకున్నావా? ఏదో రాత్రి జరుగుతున్నట్టుంది. అయ్యి బాబోయ్, మనం ఎలా కూర్చో తనుకుని చచ్చేలాగా ఉన్నారు. ఏంటే చెయ్యి లేపావు? వదిన మీద చెయ్యి లేపుతావా? అంత గొప్పదాని అయిపోయావా? కొట్టవే, కొట్టు 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 కొట్టు. నీలంబ్రే, నీలంబ్రే, లే. ఏటేసిటే నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? 10 నెలల బాధేస్తావా? నోరుమోయ్. ఓ పక్కనది కొట్టడం, ఇది కింద పడిపోవడం. నా కల్లారా నేను చూస్తే కొట్టలేదని సర్టిఫికేట్ ఇస్తారా? ఇప్పుడు భాస్కరో, నేను కల్లారు చూసినాను రా. సిట్టమ్మ కొట్టలేదురా, ఆవిడికి ఆవిడే కొట్టుకుని కింద పడిపోనాదిరా. అబ్బో, తమ కళ్ళే అంత బాగుంటే మాకెందుకండి ఈ తిప్పలో? వచ్చాడండి కళ్ళు కనపడినోడు సాక్ష్యం చెప్పడానికి. వచ్చేసింటే నువ్వు చేసిన తప్పుకి మీ వదిలి కాలెట్టుకుని క్షమాపణ చెప్ప. అన్య, నీకేంటి జరిగిందో తెలీదురా. అమ్మ నాన్న రా క్షమాపణలు చెప్పను. అప్పుడు అప్పుడు సిట్టి నీ పెళ్ళం కాలొట్టుకుని క్షమాపణలు చెప్పుద్ది. అంటే ఏంటన్నా మీరు అనేది? ఇదేదో చిన్నపిల్ల తెలుసో తెలుగో తప్పు చేస్తే దానికే ఇంటిల్లి పాది దీని మీద దాడి చేస్తారా? దీని ఎంతమంది చేస్తారా? అన్నయ్య, వదిన మీద నాకు ఎలాంటి కోపం లేదురా. అమ్మా నాన్న లాంటి అత్త మామల్ని చులకనగా చూసిందిరా. నాన్నకి ఈ రోజు జ్వరం రావడానికి కారణమైందిరా. నేను చెప్పేది అబద్ధమైతే నాన్న సేట్టుకొని చూడరా. జ్వరం ఉందో లేదో నీకే తెలుస్తుంది. జ్వరం ఉందే ఉంది. ఓ బెల్లైతే తగ్గిపోతే ఆ జ్వరానికి చచ్చిపోతారా? ఈ మాత్రం దానికే వదిలించుకుని సాబాదేస్తావా? అలా అడగండి. మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ అమ్మ నాన్న చెల్లి అందరూ కలిసి నన్ను ఎదవం చేసుండేవాళ్ళు. నన్ను చావ బాధేసి ఆ నేరం నా మీదకే నెట్టేసేవాళ్ళు. ఇంట్లో నేను ఇంకొక్క క్షణం కూడా ఉండను.
ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఆగే. మా చెల్లితో నీకు క్షమాపణ చెప్పిస్తాను కదా. రే అన్నయ్య, తప్పు చేయకుండా నేనెవ్వరికి క్షమాపణలు చెప్పను. నిజంగా తప్పు చేసుంటే నువ్వు క్షమాపణలు చెప్పు అనేదాకా ఆగర్రా. అంటే ఏంటే? నా పిల్లకి క్షమాపణ చెప్పనంటావు అవునా? అవును, మీ చెల్లి కనుక క్షమాపణలు చెప్పకపోతే నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. ఆగే. నువ్వే కాదే, ఇది క్షమాపణ చెప్పకపోతే నేను కూడా ఉండను. అమ్మా, ఇది నా ఒక్కగానొక్క చెల్లెలు. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటిదాకా నీలంబర్ ఎన్ని మాటలన్నా నేను క్షమించానే. చూసి చూడనట్టు భరించాను, కానీ నా పెళ్ళని కొట్టేదాకా వచ్చిందంటే ఇక నేను భరించలేను.